హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం మార్కో సినిమాలోని పోస్ట్ క్రెడిట్స్ సీన్ గురించి మాట్లాడుకుందాం. చాలామందికి ఈ సీన్ గురించి తెలియదు. సినిమా అయిపోగానే చాలామంది థియేటర్ నుండి బయటికి వెళ్ళిపోయారు. కొన్ని థియేటర్లలో అయితే స్క్రీన్ కూడా ఆఫ్ చేసేసారు. కానీ నాకేం అలాంటి ఇబ్బంది లేదు. నేను ఆ సీన్ చూసొచ్చా. ఆ సీన్లో పార్ట్ 2కి సంబంధించిన ఒక హింట్ ఉంది. అదేంటో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఒక విషయం క్లారిటీ ఇద్దాం. చాలామంది మిఖాయిల్ సినిమాకి మార్కోకి కనెక్షన్ ఉందని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ సినిమాలో మార్కో జార్జ్ క్యారెక్టర్లు ఉన్నాయి. నిజానికి ఈ రెండు సినిమాలు కనెక్ట్ అయ్యి లేవు. మిఖాయిల్ నుండి కొన్ని క్యారెక్టర్లను తీసుకొని మార్కో సినిమా చేశారు అంతే. మిఖాయిల్లో జార్జ్ గోల్డ్ బిజినెస్ చేస్తుంటాడు. ఆ బిజినెస్నే మార్కోలో ఇంకా పెద్దగా చూపిస్తారు. మార్కోలో చాలామంది గ్యాంగ్స్టర్లు ఉంటారు. ఈ గోల్డ్ సిండికేట్ను ఎవరు స్టార్ట్ చేశారో కూడా సినిమాలో చూపిస్తారు. ఇప్పుడు మనం మార్కో ఫ్యామిలీ గురించి, ఈ గోల్డ్ సిండికేట్ని ఎవరు స్టార్ట్ చేశారో తెలుసుకుందాం. కథ లార్డ్ మార్కోతో మొదలవుతుంది. అతను ఈ సిండికేట్కి పునాది వేస్తాడు. తర్వాత అతని కొడుకు పీటర్ డి మార్కో ఆ బిజినెస్ని ఇంకా పెద్దగా చేస్తాడు. పీటర్ డి మార్కోకి సైమన్ అనే ఒక నమ్మకస్తుడు ఉంటాడు. సైమన్ సొంత కొడుకే మార్కో. ఒకరోజు పీటర్ డి మార్కో ఒక సూట్ కేస్ని సైమన్కి ఇచ్చి తన ఫ్యామిలీతో ఎక్కడికో వెళ్ళమని చెప్తాడు. దారిలో కొందరు సైమన్ని, అతని భార్యను చంపేస్తారు. కానీ వారి 10-12 ఏళ్ల కొడుకు మాత్రం బతికి ఉంటాడు. పీటర్ డి మార్కో వచ్చి చూసేసరికి సైమన్ చనిపోయి ఉంటాడు. కానీ ఆ పిల్లాడు మాత్రం చంపిన వాళ్ళని చంపేసి ఉంటాడు. అది చూసి ఇంప్రెస్ అయిన పీటర్ డి మార్కో ఆ పిల్లాడిని తనతో తీసుకువెళ్ళి పెంచుకుంటాడు. ఆ పిల్లాడికే మార్కో అని పేరు పెడతాడు. పీటర్ డి మార్కోకి 3 సొంత పిల్లలు ఉంటారు. జార్జ్, ఎన్సీ, విక్టర్. మార్కోని కలుపుకుంటే 4. పీటర్ డి మార్కో చనిపోయే ముందు సిండికేట్ బాధ్యతలన్నీ తన పెద్ద కొడుకు జార్జ్కి అప్పగిస్తాడు. మనం ఇప్పుడు చూస్తున్న సామ్రాజ్యం అంతా జార్జ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు టోనీ, ఐజాక్ ఫ్యామిలీ గురించి తెలుసుకుందాం. టోనీకి 2 కొడుకులు, రసెల్, ఐజాక్, సైరస్. పోస్ట్ క్రెడిట్స్ సీన్ చూస్తే టోనీ ఫ్యామిలీ ఇంతటితోనే అయిపోలేదనిపిస్తుంది. ఇంకెవరైనా ఉండొచ్చు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. పోస్ట్ క్రెడిట్స్ సీన్లో ఒక కార్లో ఎవరో వస్తారు. మార్కో మేనల్లుడిని కిడ్నాప్ చేస్తారు. ఆ కార్లో ఒక పిరమిడ్ సింబల్ ఉంటుంది. సేమ్ సింబల్ సినిమాలో కూడా ఒక చోట కనిపిస్తుంది. అది కేవలం రసెల్ డ్రగ్స్ బిజినెస్కి సంబంధించిన సింబలా లేక గోల్డ్ స్మగ్లింగ్ సిండికేట్ దా అనేది కన్ఫ్యూజన్గా ఉంది. ఎందుకంటే ఆ సింబల్ జార్జ్ ఇంట్లో కార్లో ఎక్కడా కనిపించదు. కానీ రసెల్ ఉంగరంలో మాత్రం కనిపిస్తుంది. మార్కో ఐజాక్ ఫ్యామిలీలోని 3 చంపేశాడు. సైరస్, టోనీ, రసెల్. 5 ఏళ్ల తర్వాత ఎవరో వచ్చి మార్కో మేనల్లుడిని కిడ్నాప్ చేయడం చూస్తుంటే ఐజాక్ ఫ్యామిలీలో ఇంకా ఎవరైనా ఉన్నారనిపిస్తుంది. టోనీకి ఇంకో కొడుకు లేదా సోదరుడు ఉండొచ్చు. వాళ్ళే ఇప్పుడు రివెంజ్ తీర్చుకోవడానికి వచ్చుండొచ్చు. లేదంటే విక్టర్ మామ ఈ గోల్డ్ బిజినెస్ని టేక్ ఓవర్ చేయడానికి వచ్చుండొచ్చు. మీకు ఏ థియరీ కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.